ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్ అని చెప్పి ప్రజల నుండి డబ్బులు కాజేసిన నిందితుడిని వీరఘట్టం పోలీసులు పట్టుకున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పార్వతీపురం మన్యం జిల్లా పోలీసులు అని చెప్పి ప్రజల నుండి డబ్బులు కాజేసిన నిందితుడిని వీరఘట్టం పోలీసులు పట్టుకున్నారు. బాపట్ల జిల్లాకు చెందిన మన్నా వెంకట నవీన్ పార్వతీపురం మన్యం జిల్లాలో పోలీసులంటూ అనేక మంది దగ్గర డబ్బులు కాజేశాడు. దీంతో లొకేషన్ ఆధారంగా విజయవాడలో నిందితుడిని అరెస్ట్ చేసినట్టు పాలకొండ డీఎస్పీ ఎం రాంబాబు తెలిపారు. అరెస్టు చేసిన నిందితుడి నుండి 55,000 రూపాయల నగదు రికవరీ చేసినట్టు తెలిపారు. నిందితుడు గూగుల్ మ్యాప్లో వర్తక వ్యాపారస్తుల యొక్క పేర్లు, ఫోన్ నెంబర్లు తెలుసుకుని సంబంధిత ప్రాంతానికి చెందిన పోలీసుగా పరిచయం చేసుకుని ఫోన్పే ద్వారా డబ్బులు పంపించమని చెప్పి డబ్బులు పంపించాక ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంటాడంటున్నారు. వీరఘట్టం ప్రాంతానికి చెందిన జనతా రైతు డిపో వ్యాపారి దగ్గర పోలీసులంటూ ఫోన్పే ద్వారా డబ్బులు కాజేశాడని తెలిపారు. అదేవిధంగా సంతకవిటికి చెందిన సిమెంట్ వ్యాపారస్తుని దగ్గర కూడా డబ్బులు కాజేశాడన్నారు. ప్రజలందరూ ఇటువంటి వారితో జాగ్రత్తగా ఉండాలని డీఎస్పీ రాంబాబు సూచించారు. కాన్ఫరెన్స్ అంటే ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం వీరఘట్టం పోలీస్ స్టేషన్ పరిధిలో 31వ తారీఖున కొంతమంది ట్రేడర్స్ కి ఒక వ్యక్తి ఫోన్ చేసి మా ఎస్ఐ గారికి ఆరోగ్యం బాగలేదు, ఆయనకి మన హాస్పిటల్కి బిల్ అది పే చేయాల్సి ఉంటుంది, మా దగ్గర క్యాష్ ఉంది, మీ దగ్గర ఏమంటే ఫోన్ పే చేయండి, ఒక నెంబర్ ఇస్తాము, మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి క్యాష్ తీసుకోండి అని చెప్పి వాళ్ళు ఫోన్ చేశారు కొంతమందికి. అయితే అతను ఎవరైతే ఫోన్ చేశారో ఆ ఫోన్ చేసిన వ్యక్తి దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల వీరఘట్టంలో ఒక గ్రూప్ ఒకటి ఉంది, ఏంటది మనీ వాంటెడ్ గ్రూప్ అని కొంతమంది ట్రేడర్స్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కలిపి ఎవరికైనా డబ్బులు అవసరం అయితే ఆ గ్రూప్ లో పెడితే వాళ్ళు నీడీ పీపుల్ కి హెల్ప్ చేస్తుంటారు, అంటే హెల్ప్ చేస్తారు, వాళ్ళు మళ్ళీ తర్వాత రీపే చేస్తుంటారు. అలాగే ఒక గ్రూప్ పెట్టుకున్నారు, అక్కడ ఉన్న వ్యాపారస్తులు కొద్దిమంది అదర్స్ వీళ్ళంతా కలిపి పెట్టుకున్నారు. ఆ గ్రూప్ లో ఎవరైతే ఈ ట్రేడర్స్ కి వెళ్ళిందో అతను పెట్టాడు నెంబర్, ఇలాగ ఎస్ఐ గారికి హెల్త్ ఇష్యూస్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నారు, వాళ్ళకి డబ్బులు అవసరం ఉన్నాయి, కాకపోతే వాళ్ళ దగ్గర క్యాష్ ఉంది, ఫోన్ పే ద్వారా చేయాలండి, క్యాష్ తీసుకొచ్చారంటే ఆయన ఒకసారి రెస్పాండ్ అయ్యి దాంట్లో రుద్ర ట్రావెల్స్ లో ఒక డ్రైవర్ గా చేస్తున్న ఆయన ఓనర్ కమ్ డ్రైవర్ అనమాట, అంటే పార్ట్నర్, ఓనర్ కాదు, దాంట్లో పార్ట్నర్షిప్ ఉన్న ఆయన కమ్ డ్రైవర్, అతను రెస్పాండ్ అయ్యి ఆ నెంబర్ కి కాల్ చేస్తే అతను ఓకే ఇది ఇలాగుంది, మేము పోలీస్ స్టేషన్కి వస్తే క్యాష్ తీసుకోండి, మీరు డబ్బులు ఫోన్ పే చేయండి అని చెప్పారు. అతను నమ్మి అతను ఫోన్ పే. ప్రజలు ఎప్పుడు ఏ సమస్యలు ఉన్నా పరిష్కరించేందుకు సిద్ధమని మంత్రి నారా లోకేష్ తెలిపారు. మంగళగిరిలో 3వ రోజు నిర్వహించినటువంటి మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశంలో నెంబర్ 1 నియోజకవర్గంగా మంగళగిరిని మారుస్తామన్నారు. అందరికీ నమస్కారం. నేను రచ్చబండ కార్యక్రమం పెట్టుకున్నప్పుడు ఇచ్చిన హామీ నిలబెట్టుకునేదానికి చేపడుతున్న కార్యక్రమం. తల్లి మీ అందరూ తెలుసు, 2019 ఎన్నికల్లో 21 రోజుల ముందల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందల నుంచున. వాస్తవంగా నాడు నాకు మంగళగిరిలో పెద్ద పరిచయాలు లేవు, కేవలం అద్దుకుంటున్న ఇల్లు మంగళగిరి నియోజకవర్గంలో ఉంది, నియోజకవర్గ ప్రజలకి మంచి పని చేయాలన్న లక్ష్యంతో ఆనాడు పోటీ చేశా. నేనేంటో మీకు అర్థం లేదు, మీ సమస్య ఏంటో నాకు అర్థం లేదు. ఎన్నికలు అయిపోయినాయి, 5,300 ఓట్లతో ఓడిపోయా తల్లి. ఓడిపోయిన రోజు మటుకు బాధ కలిగింది, కానీ 2వ రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది. మంగళగిరి ప్రజలకి మంచి పనులు చేయాలా, ప్రతిపక్షంలో ఉన్న పర్వాలేదు, వాళ్ళ మనసు గెలుచుకోవాల లక్ష్యంతో ఆనాడు నుంచి నా పని ప్రారంభించాను. తల్లి ఒక్కసారి ఆలోచించండి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ ఆరోగ్యం కోసం ఎన్టీఆర్ సంజీవిని పెట్టా, తాడేపల్లిలో క్లినిక్, మంగళగిరిలో క్లినిక్, మన దుగ్గిరాల్లో ఏకంగా ఒక మొబైల్ క్లినిక్ పెట్టా, యూనివర్సిటీ కూడా ఉచితంగా మేము మందులు ఇస్తున్నాం ఆ క్లినిక్లో. రెండోది, ఊర్లో పెళ్లి జరిగితే గౌరవంగా బట్టలు పెడుతున్నాం. ఆనాడు కార్పొరేషన్ స్పందించబోతే ఎవరికైనా నీటి సమస్య ఉందంటే ఉచితంగా ట్యాంకర్లు పెట్టి నీరు మీకోసం అందించాను. పిల్లలు క్రికెట్ ఆడాలంటే వాళ్ళ కోసం మంగళగిరి ప్రీమియర్ లీగ్ కూడా 3 సార్లు ఏర్పాటు చేస్తాం జరిగింది.
ఇంకో పక్కన మహిళలు సొంత కాళ్ళపై నిలబడాలి, కేవలం కుట్టు నేర్పిస్తే కాదు, ఉచితంగా మెషిన్ అందజేసి అవసరమైన పని కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ మీకు కల్పిస్తుంది. తల్లి ఇలా 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మీకోసం చేశా. 2024 ఎన్నికల ప్రచారం మీ దగ్గరకు వచ్చా. ఆనాడు మిమ్మల్ని ఒకటే కోరా, ఓడిపోయిన లోకేష్ ఇంత పని చేస్తే రేపు గెలిచిన లోకేష్ ఎంత పని చేస్తాడో ఒక్కసారి ఆలోచించమని కోరా. ఆనాడు మిమ్మల్ని ఒక విషయం అడిగా తల్లి, 5,300 ఓట్లతో ఓడిపోయా కదా, దాని పక్కన ఒక 0 పెట్టండి, 53,000 ఓట్ల మెజార్టీతో నేను గెలిపించి శాసనసభకు పంపించండి కోరా. కానీ తల్లి ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాం, 91,000 మెజార్టీతో ఈరోజు నన్ను మీరు గెలిపించి శాసనసభకు నన్ను పంపించారు. చాలా మందికి తెలియదు తల్లి, ఎన్నికల ముందల చాలా మధురవాడ ప్రేమోన్మాది కేసులో బాధితులను చూస్తే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా లేవా అనే అనుమానం కలుగుతుందని వైసీపీ ఎమ్మెల్సీ కళ్యాణి అన్నారు. విశాఖ మధురవాడ స్వయం కృషి నగర్లో ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితురాలిని పరామర్శించిన వైసీపీ నేతలు. ఈ మధ్య ప్రేమోన్మాది దాడిలో గాయపడిన దీపికని మహిళా అధ్యక్షురాలైన నేను, అలాగే ఈ భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త జడ్పీ చైర్మన్ గారు చిన్నశ్రీని గారు, అలాగే ఎంపీ తనుజారాణి గారు, భీమిలి నియోజకవర్గ నాయకులు, అలాగే మిగతా మహిళా నాయకులు అందరూ కలిపి వెళ్ళి చూసి పరామర్శ చేయడం జరిగింది. ఆ పాపని చూస్తే ఒక మహిళగా చాలా బాధ అనిపించింది, గుండె తరుక్కుపోయింది. ఆ తల్లి చనిపోయింది, ఇద్దరు తల్లిని ఈమెని కలిపి దారుణంగా కత్తితో దాడి చేస్తే పట్టపగలు తల్లి అక్కడికక్కడే రక్తపు మడుగులో పడి చనిపోవడం జరిగింది. ఈ పాపకి అంత గట్టిగా గాయమయ్యి అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడింది. అసలు నిజంగా చాలా బాధాకరం. కుటుంబ సభ్యులైతే ఆ వ్యక్తికి ఉరిశిక్ష వేయాలని కోరుకుంటున్నారు. ఒక మహిళగా నేనైతే మాత్రం అంత తప్పు చేసిన వ్యక్తికి ఉరిశిక్ష వేసినా తప్పు లేదు అని భావిస్తూ ఉన్నాను. ఇలాంటి పనులు చేసే వాళ్ళకి కఠినమైన శిక్షలు వేస్తేనా ఇంకొకసారి ఇలాంటి పనులు చేయరు. వాళ్ళని చూసి భయపడి ఇలాంటి పనులు చేయడానికి దుర్మార్గులు భయపడతారు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వరుస సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. రోజు ఏదో ఒక సంఘటన. అసలు రోజుకి 70-80 సంఘటనలు మహిళల మీద, చిన్నారుల మీద దాడులు, అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అంటే గంటకి 3-4 సంఘటనలు జరుగుతున్నాయి. అంటే భద్రత ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అంత దారుణమైన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, అలాగే హోమ్ మినిస్టర్ గారు కానీ మహిళల భద్రతని పట్టించుకోవట్లేదు అనేది గత కొన్ని రోజులుగా జరుగుతున్న సంఘటనలు చూస్తే మనకు అర్థమవుతుంది. గత 10 రోజులుగా తీసుకుందాం, ఈ దీపిక సంఘటన జరిగింది. ఆ తర్వాత రోజే తీసుకుంటే కంచరపాలెం, ఇదే విశాఖపట్నం, హోమ్ మినిస్టర్ గారు నివాసం ఉంటున్న జిల్లా. ఈ జిల్లాలో కంచరపాలెంలో ఒక మానసిక వికలాంగురాలిపై అఘాయిత్యం జరిగింది. అలాగే అప్పుగారి ప్రాంతంలో మనం చూసాం, ఒక మైనర్ బాలిక మీద అఘాయిత్యం, అత్యాచారం చేయడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం కుప్పంలో గిడ్డగానిపేంట గ్రామంలో టీడీపీ కార్యకర్తే ఒక మైనర్ బాలిక మీద లైంగిక దాడి చేస్తే ఎంత ఘోరం అంటే శీలానికి ₹1,00,000 వెలకట్టడం జరిగింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో మహిళల మాన ప్రాణాల పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటే, ఎంత గతి పడితే ఇంక ఏమనుకోవాలి చెప్పండి. అలాగే హోమ్ మినిస్టర్ ఇన్ఛార్జ్గా ఉన్న జిల్లా విజయనగరం జిల్లా గరివిడి మండలంలో మనం చూసాం. ఇలాగే ఒక అమ్మాయి మీద దాడి చేయడం జరిగింది. మా చిన్నశ్రీని గారు మొన్ననే వెళ్ళి పరామర్శ చేయడం జరిగింది. అలాగే తీసుకుంటే అదే విజయనగరం జిల్లా, ఇదే హోమ్ మినిస్టర్ గారు ఇన్ఛార్జ్గా ఉన్న విజయనగరం జిల్లా ఎల్కోట మండలంలో 4 సంవత్సరాల చిన్నారి మీద అత్యాచారం. అంటే ఎన్ని సంఘటనలు వింటాం. అలాగే సత్తెనపల్లి నియోజకవర్గంలో ఒక అంగన్వాడీ టీచర్ని టీడీపీ కార్యకర్తే లైంగిక వేధింపులు, కోరిక తీరిస్తే ఉద్యోగం కంటిన్యూ చేస్తాం, లేదంటే ఉద్యోగం పీకేస్తామంటూ లైంగిక వేధింపులు. ఇన్ని జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? కళ్ళు మూసుకుంటుందా? దీని మీద ఏం సమీక్ష చేయరా? చంద్రబాబు నాయుడు గారు ఒక్క సమీక్ష చేశారా? ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి. అసలు ఈ దీపిక సంఘటన అయితే తల్లి అక్కడికక్కడే చనిపోయింది. సమీక్ష చేయాలి కదా. అలాగే తీసుకుంటే మొన్ననే రాజమండ్రిలో మేమందరము వెళ్ళి మా పార్టీ తరఫున ఆ అమ్మాయిని పరామర్శ చేయడం జరిగింది. తర్వాత ఆ అమ్మాయికి కూడా చనిపోవడం జరిగింది. ఆత్మహత్య చేసుకుని ఒక టీడీపీ నాయకుడు వేధింపుల వలన. ఎంత దారుణంగా ఆమె సూసైడ్ నోట్ రాసి మరి ప్రతి అక్షరంలో కూడా అతను ఏ విధంగా వేధించాడు, ఏ విధంగా కొట్టేవాడు రాసి
నా ఆత్మహత్య కారణం అతనే అని చెప్పి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆ నాగాంజలి అనే అమ్మాయి 13 రోజులు ఆమె ప్రాణాలతో ఉంది. ఆ రాజమండ్రి మీదుగా హోమ్ మినిస్టర్ గారు ఎన్నోసార్లు తిరిగి ఉంటారు, కానీ కనీసం వెళ్ళి పరామర్శ చేయడం లేదు. ఇప్పుడేమో ఆమె చనిపోయాక డిప్యూటీ సీఎం గారేమో శ్రద్ధాంజలి ఘటించారట. ఎవరికి కావాలి శ్రద్ధాంజలి? ఆమె బ్రతుకున్నప్పుడు వైద్యం రాజధాని అమరావతిలో గ్లోబల్ మెడిసిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో 100 నుంచి 300 పడకల ఆసుపత్రుల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. అంటే ప్రతి ఒక్కరూ నలుగురుండే ఫ్యామిలీ ఆవరేజ్న 600 గ్రాములు సాల్ట్, 1800 అంటే 2 లీటర్లు ఆయిల్, 3000 గ్రాములంటే 3 కేజీలు షుగర్. ఇది 600 గ్రాములంటే 0.6 కేజీస్ ఆఫ్ సాల్ట్. మనం తెలియసో తెలియకుండా ఉప్పు ఎక్కువ వేసేసుకుంటున్నాం, బాగా టేస్ట్ ఉంటుందని. అక్కడి నుంచి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అవుతున్నాయి. దిస్ ఇస్ ఐడియల్ డైట్. రెండోది కూడా నేను చూశాను నిన్న, వన్ ఆఫ్ ది బెస్ట్ డైట్. రెసిడెన్షియల్ స్కూల్కి వెళ్ళాను నిన్నే, నందిగామ. 7 times స్మాల్ మీల్ ఇస్తున్నారు. మార్నింగ్ నిద్రలేస్తానే మిల్క్, బ్రేక్ఫాస్ట్, చిక్కీ ఒక స్నాక్, లంచ్, ఈవినింగ్ ఒక స్నాక్, మళ్ళా డిన్నర్, మళ్ళీ ఒక ఫ్రూట్ పడుకునే మునుపు. ఐడియల్ ఫుడ్. ఈ 7 వల్ల పీరియాడికల్గా స్మాల్ డోసెస్ ఏది గ్లూకోజ్ లెవెల్స్ కంటిన్యూగా పనిచేస్తున్నాయి. అంటే ఎక్కువ రైజ్ అయిపోదు, తగ్గదు, ఎనర్జీ లెవెల్స్ కన్సిస్టెన్సీ ఉంటుంది, స్లీప్ బాగుంటుంది, గ్రోత్ బాగుంటుంది. దట్ ఈస్ ద ఐడియల్ సిచ్యువేషన్. అందరూ 6 సార్లు కానీ స్మాల్ మీల్ కానీ ప్రాక్టీస్ చేయగలిగితే దట్ విల్ ది బెస్ట్. రెండోది నేను చెప్పింది ఇది కూడా, ఏదైతే 600 గ్రాములు సాల్ట్, అదే మరి 2 లీటర్లు మ్యాక్సిమం ఆయిల్, ఇంకొక పక్కన 3 కేజీలు షుగర్. ఈ 2 తంబు రూల్ కింద కానీ ఫ్యామిలీస్ అన్ని ప్రాక్టీస్ చేయగలిగితే చాలా డిసీజెస్ మనం కంట్రోల్ చేసుకునే పరిస్థితి వస్తుంది. ఇక్కడ మీరు చూస్తే కార్డియోవాస్కులర్ డిసీజెస్ కోసం సాల్ట్ రిడక్షన్ క్యాంపెయిన్ చేశారు స్వీడిష్లో. 25% లెస్ సాల్ట్ తీసుకుంటే బ్రెడ్లో 40% హార్ట్ స్ట్రోక్స్ తగ్గాయి. టొబాకో, ఆల్కహాల్ ట్యాక్సెస్ WHO సైజ్ చేస్తే 10% ప్రైస్ పెంచండి, దానివల్ల ఒక 4% కన్జంప్షన్ తగ్గింది. సెకండరీ ప్రివెన్షన్, ప్రైమరీ ప్రివెన్షన్ అది. సెకండరీ ప్రివెన్షన్ మీరు చూస్తే ఆయుష్మాన్ భారత్, NWCs, ఫ్రీ బీపీ స్క్రీనింగ్ ఇంప్లిమెంటెడ్, ఏఐ బేస్డ్ CVD రిస్క్ ప్రిడిక్షన్, ఇవన్నీ కూడా పెడుతున్నారు. టెరిషరీ ప్రివెన్షన్, రెడ్యూస్ కాంప్లికేషన్స్ని టెలిస్ట్రోక్ యూనిట్స్ డిస్ట్రిక్ట్ లెవెల్లో పెట్టడం, స్టెమీ ప్రాజెక్ట్ ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. లో కాస్ట్ స్టాటిన్స్ సప్లై త్రూ 104 సంచార చికిత్సలో పెట్టారు. అదే మరి ఇన్నోవేటివ్ స్ట్రాటజీస్లో బ్లాక్ చైన్ ఎనేబుల్డ్ బీపీ మానిటర్స్ పెట్టి మానిటర్ చేయడం. అదే మరి ఫస్ట్ మీరు చూసే డయాబెటీస్, రెండో దానికి షుగర్ ఫ్రీ స్కూల్ మీల్స్ కేరళలో హెల్తీ క్యాఫ్టేరియా ఇనిషియేటివ్ ప్రారంభించారు. అర్బన్ గ్రీన్ స్పేసెస్ టు ప్రమోట్ వాకింగ్, ఎక్కడికక్కడ వాకింగ్ ఒకటి ప్రమోట్ చేశారు. ఇలాంటి కొన్ని. అదే మరి సెకండరీ ప్రివెన్షన్లో అధికార దుర్వినియోగానికి కారణమైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్ పై విచారణ చేయాలి. శారద పీఠంలో పనిచేసిన దేవాదాయ ఉద్యోగికి నోటీసులు, 37.72 లక్షలు చెల్లించాలని నోటీసుల సారాంశం. కనక మహాలక్ష్మి దేవస్థానంలో పనిచేస్తూ డిప్యుటేషన్పై శారదా పీఠానికి వెళ్లిన ఉద్యోగి. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో దేవాదాయ శాఖపై శారదా పీఠాధిపతి స్వరూపానంద ఆధిపత్యం. మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణకు తెలుగు శక్తి డిమాండ్. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ OSD కించార్పు ప్రభాకర్కి తెలుగు శక్తి అధ్యక్షుడు BV రామ్ ఫిర్యాదు.
కనక మహాలక్ష్మి దేవస్థానంలో ఋగ్వేద పండితుడిగా పనిచేస్తూ 5 సంవత్సరాల పాటు శారదా పీఠానికి వెళ్లిన ఉద్యోగి విఎస్ హనుమాన్ శర్మకు షోకాజ్ నోటీస్ జారీ అయిందని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ తెలిపారు. దీనిని బట్టి శారదా పీఠం ఏ విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడిందో అర్థమవుతోందని ఆయన పేర్కొన్నారు. ఇది అంశంపై సమగ్రమైన విచారణ జరిపించాలని కోరుతూ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ ఓఎస్డీ కింజారపు ప్రభాకర్కు సోమవారం ఉదయం ఫిర్యాదు పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఏదైతే అక్రమాలు పాల్పడ్డారో సాక్ష్య ఆధారాలతో ఇందాకే కింజారపు ప్రభాకర్ గారికి ఓఎస్డీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ సబ్మిట్ జరిగింది. మరి శ్రీ కనకమహాలక్ష్మి దేవస్థానంలో బిఎస్ హనుమాన్ శర్మ అక్కడ విధులు నిర్వహించుకోకుండా శారదాపేట విధులు నిర్వహించి 37,71,000 డబ్బు దేవస్థానం చెల్లించారు. ఈ రోజు ఆ డబ్బును తిరిగి వాపసు ఇమ్మని చెప్పి వాళ్ళు ఒక లేఖ రాశారు. 15 రోజులు డబ్బు ఇమ్మని చెప్పి మేము ఒకటే కోరుతున్నాం, అసలు శారదాపీఠం అనేది డిక్టేషన్ వెళ్ళడానికి అదేం ప్రభుత్వ సంస్థ కాదు. మరి ఏ రకంగా అక్కడికి వెళ్లారో, ఎవరు ఆర్డర్ వేశారో దీనిపైన తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద మనం చేస్తాం. డెఫినెట్ గా గత ప్రభుత్వం ఎంత దుర్వినియోగం పాల్పడ్డారంటే ఇది ఒక ఎగ్జాంపుల్. మరి ఇలాంటి 30 లక్షలు మా అనుమానం ప్రకారం కొన్ని 100 కోట్లు స్వాహా చేశారు, పక్కదో పట్టించారు. అంటే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కేవలం శారదాపీఠం చెప్పినట్లు స్వరూపంలో చెప్పినట్టు నడుచుకున్నారు. అంటే ఒక ప్రభుత్వ సంస్థ ఒక ప్రైవేట్ చెప్పినట్టు ప్రభుత్వ చేతిలో ఉందంటే నిజంగా ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచక పాలన అంత ఇంత కాదు. నాడు ఒకటే కోరుతున్నాం, నాడు కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధం లేదనుకోండి, కానీ ఏదైతే ఎండోమెంట్స్ మంత్రిగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ బాధ్యత వహించాలి నాడు మంత్రిగా. అలాగే జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టాలి. శారదాపీఠం చేసిన ఈ దుర్వినియోగానికి డెఫినెట్ గా ఈ ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలి. అంటే రాష్ట్రంలోనే అంటే ఎక్కడెక్కడ చేశారో అభివృద్ధి పాల్పడడం మాకు తెలియట్లేదు. దీనిపైన ప్రభాకర్ ఇందాకే కలిసాం, ఆయన డెఫినెట్ గా స్టడీ చేసి మళ్ళీ పిలుస్తానని చెప్పి డీటెయిల్ గా మొత్తం రిపోర్ట్ తీసుకుంటా అన్నారు. దాన్ని మేము కోరేది ఒకటే, ఈ ప్రభుత్వాన్ని నాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు పైన ఎటువంటి తప్పు చెప్పిన స్కిల్ డెవలప్మెంట్ కేసు మీద అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు, ఆయన సంబంధం లేకపోయినా. మరి ఈ రోజు ఈ సంబంధం గత ప్రభుత్వం అమలు చేస్తాను. ముఖ్యంగా వెల్లంపల్లి శ్రీనివాస్ నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అలాగే శారదాపీఠాన్ని డెఫినెట్గా అందరినీ దోషులుగా చేయాలని మేము కోరుతున్నాం. ఈవేళ అధికార దుర్వినియోగం ఎలా పాల్పడని చెప్పింది ఎగ్జాంపుల్ ప్రభుత్వం కాకుండా ఒక ప్రైవేట్ సంస్థగా పనిచేశారు. కానీ దోషులు ఎంతటి వారినైనా సరే ఉపేక్షగా మనం చేస్తాను. దీనిపైన త్వరలోనే యాక్షన్ తీసుకోకూడదు జరిగింది. డెఫినెట్ గా పరిశీలన చేస్తానని చెప్పి ప్రభాకర్ మాటగా మనం చేస్తున్నాం. ఉచిత వైద్య శిబిరాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య తనిఖీలు నిర్వహించడం గొప్ప విషయమని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాలకు హాజరై విజయవంతం చేయాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రొటీన్ మెడికల్ టెస్టులు కాకుండా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేయడం అనేది చాలా సంతోషం. నేను ఈ నియోజకవర్గంలో మొదలు పెడదామని చూస్తున్నాను. ప్రభుత్వం కూడా ఎప్పటి నుండో ఈ కార్యక్రమం పెట్టి ఎక్కడికక్కడే స్క్రీనింగ్ టెస్టులు చేయమని చెప్పడం జరిగింది. నేను కూడా కాన్స్టిట్యున్సీలో అన్ని విలేజ్ల్లో ఈ కార్యక్రమం స్టార్ట్ చేద్దామని అనుకున్నాను. ఈ సందర్భంగా ఆదిత్యనాయుడు గారు వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఈ కార్యక్రమం ఎందుకంటే ఎక్కడ చూసినా ఇప్పుడు క్యాన్సర్ రోగులు ఎక్కువ మంది ఎక్కడికక్కడే పెరిగిపోతున్నారు, ఇది మనందరికీ తెలిసిందే. దానికోసం క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు ముందుగా చేసుకోవడం చాలా అవసరం. కనుక ఈ శిబిరాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఏదైనా ముందు జాగ్రత్తగా మనకు ఏదైనా వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటే తెలుసుకొని తద్వారా మనం ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఇది అవకాశం ఉంటుంది. కనుక ఈ శిబిరాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రజలందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, కొద్దిగా ఎండ ఎక్కువగా ఉంది కనుక మళ్ళీ ఈవినింగ్ ఉంటుందా 5 వరకు ఉండగా మళ్ళీ 3 to 5 మళ్ళీ ఎక్కువగా పెట్టవలసింది కోరుతున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంకా ఇందులో పాల్గొన్నటువంటి ఎక్స్ ఎంపీటీసీ భారతమ్మ గారికి, అలాగే మిగతా చాలా మంది పెద్దలు ఉన్నారు, అందరి పేర్లు నేను చెప్పలేకపోతున్నాను. అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో నన్ను కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం కల్పించినందుకు
మీ అందరికీ పేరు పోరున నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరం వద్ద సెలవు.